ఫ్రీలాన్స్ ఆఫర్లో ఏ రకమైన స్కామ్ ఉంటుంది సార్? సగం రేట్కి ఇంకా సగం రేట్ తక్కువ అన్నట్టు కూడా పెడతారు. ఈ ఖాళీ ల్యాండ్లో 36 అపార్ట్మెంట్ కడతామని చెప్పేసి ఇక్కడ స్టోన్ ఇక్కడ స్టోన్ పాతి పెడతారు. అంతా గ్రాఫిక్ మాయాజాలంలోనే ఒక మధ్యతరగతి వాడు ఉన్నాడంటే వాడికి సొంత ఇంటి కళ అనేది ఎప్పటికీ ఉంటుంది. అది ఒక ప్రాపర్టీ తీసుకోవాలన్నా ఎలాంటి పర్మిషన్స్ ఉండాలని చెప్పేసి మీరు చెప్తారు. ఆ ల్యాండ్కి సంబంధించిన పాస్ట్ 30 years లింక్ డాక్యుమెంట్స్ నుంచి అన్ని చూసుకోవాలి. ప్రస్తుతం హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బూమ్ పెరుగుతుంది తగ్గుతుంది. దీనికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రకరకాల జిమ్మిక్కులు ప్లే చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ప్రస్తుతం భారీ ఎత్తున మోసపోయే ఆఫర్లు వచ్చేసి ఫ్రీలాన్సింగ్ ఆఫర్స్. సో సాహితీ ఇన్ఫ్రా ఏ రకంగా దాదాపుగా 1000 కోట్లకు పైబడి 1700 మందిని పైగా మోసం చేసిందని చెప్పి అన్న విషయం ప్రస్తుతం ఊరిలోకి వస్తూ ఉంది. అయితే ఈ ఆర్థికపరమైన నేరాలకు సంబంధించి ఈ ప్రస్తుతం చాలామంది కూడా మోసపోతున్నారు. తర్వాత ఎవరైతే పబ్లిక్ ఉన్నారో పబ్లిక్ ఆశనే పెట్టుబడిగా పెట్టి ఈ రకమైన మోసాలు చేస్తూనే ఉన్నారు. మరి ఈ మోసాలకు కట్టడి చేసేది ఎవరు? అసలు ఈ మోసాలు ఎలా జరుగుతూ ఉన్నాయి? ఎకనామికల్ అఫెన్స్లో దీనికి సంబంధించి సీనియర్ అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు. ఎకనామికల్ అఫెన్స్ల మీద ఆయన చాలా కేసులు కూడా డీల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే కాకుండా ఈ సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన దారుణమైన కోట్లాది రూపాయల స్కామ్లో కూడా ఆయన కస్టమర్ల తరపున పోరాడుతున్న నేపథ్యం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఎకనామికల్ అఫెన్స్ ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, తర్వాత ఫ్రీలాన్స్ ఆఫర్ తోటి ఏ రకంగా మోసాలు చేస్తున్నారని చెప్తున్న విషయాన్ని పబ్లిక్గా చెప్పేందుకు, పబ్లిక్ అవేర్నెస్ చేసేందుకు ప్రస్తుతం మన TV45 స్టూడియోలో ఉన్నారు. ప్రస్తుతం నమస్తే సార్. నమస్తే. కృష్ణకాంత్ గారు, ప్రధానంగా మనం డైరెక్ట్గా సబ్జెక్టులకు వెళ్ళే ముందు మీ గురించి, అంటే మీ ఎకనామికల్ అఫెన్స్ని సంబంధించిన ఇష్యూస్నే ఎక్కువగా టేకప్ చేసి దాని మీద చాలా కేసుల్లో విజయం కూడా సాధించిన నేపథ్యం ఉంది. అసలు ఎకనామికల్ అఫెన్స్ గురించి కొంచెం అంటే మన వ్యూయర్స్కి డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేయండి సార్. తప్పకుండా అండి. ఎకనామికల్ ఒఫెన్సెస్ అంటే మెయిన్లీ మన దేశంలో ఎక్కువగా చేసేది ఏంటంటే మనీ లాండరింగ్. అంటే మనీ లాండరింగ్ అంటే ఏంటంటే ఒక క్రైమ్ నుంచి వచ్చిన అమౌంట్ని, అంటే ఇట్స్ నాట్ ఎ డైరెక్ట్ క్రైమ్, ఒక వేరే క్రైమ్ నుంచి సంపాదించిన అమౌంట్ని కానీ, ఆస్తిని కానీ, ప్రాపర్టీస్ని కానీ దాన్ని వేరే ఈ మనీ లాండరింగ్ ద్వారా దాన్ని లీగలైజ్ చేసి వైట్ కింద కన్వర్ట్ చేస్తారు. సో దాన్ని మనీ లాండరింగ్ అంటారు. సో వీటిలో ఇది చాలా రకాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్కామ్స్లోనూ మనకు అవి బయటపడుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లనే ప్రీ లాంచ్ ఆఫర్స్ అని అదని ఇదని కస్టమర్స్ దగ్గర నుంచి వేలాది కోట్లు వసూలు చేసి వాటిని మళ్ళీ వాళ్ళు వేరే షెల్ కంపెనీస్లోనూ వేరే ఇండివిజువల్ అకౌంట్స్లోనూ అలా రకరకాలుగా వాటిని ట్రాన్స్ఫర్ చేసి ఒక మనీ లాండరింగ్కి పాల్పడుతున్నారు. సో అదొకటి రియల్ ఎస్టేట్ స్కామ్స్లో చేయొచ్చు. షెల్ కంపెనీస్ ఓపెన్ చేస్తారు ఇట్లా చాలామంది. ఇట్లానే ఈ సో కాల్డ్ పొలిటీషియన్స్ కానీ, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ, వీళ్ళందరూ కానీ షెల్ కంపెనీస్ ఓపెన్ చేసి వాటిలో కూడా వీళ్ళ బ్లాక్ మనీని జస్ట్ ఇవేడి ట్యాక్స్ని ఎగ్గొడటానికి ప్లస్ వాళ్ళ అక్రమ సంపాదనని వైట్గా చేసుకోవడానికి షెల్ కంపెనీస్ ఓపెన్ చేసి దాని ద్వారా జస్ట్ షెల్ కంపెనీస్ అంటే నథింగ్ బట్ ఒక పేపర్ కంపెనీస్. అది ఫిజికల్గా దానికి మీద అసలు ఎక్కడ ఫిజికల్ లొకేషన్లో ఎక్కడ ఉండదు, అది పేపర్ మీద ఉంటుంది. దాంట్లో కొందరు వాళ్ళ బినామీస్ని డైరెక్టర్స్ కింద చూపించి ఆ డైరెక్టర్స్ ద్వారానే వీళ్ళు అమౌంట్ని అందులో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు చూపించి ఆ షెల్ కంపెనీస్ ద్వారా మళ్ళీ అందులో నుంచి మళ్ళీ వాళ్ళు ఏదో ప్రోడక్ట్స్ కొంటున్నట్టు చూపించి ఆ మనీని వైట్ చేస్తారు. వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ని వీళ్ళు ఆ విధంగా కొనుక్కొని లగ్జరీ ఐటమ్స్ని అలాంటివి కొనుక్కొని ఆ షెల్ కంపెనీస్ ద్వారా వాళ్ళ అక్రమ సంపాదనని యూజ్ చేసుకుంటూ ఉంటారు. కృష్ణకాంత్ గారు, ఫ్రీలాన్స్ ఆఫర్స్ అంటూ జనాలను బురిడి కొడుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఆ కేసుకు సంబంధించి మీ దగ్గర చాలామంది క్లయింట్స్ ఉన్నారు. అసలు ఫ్రీలాన్స్ ఆఫర్లో ఏ రకమైన స్కామ్ ఉంటుంది సార్? ముఖ్యంగా మన ఈ తెలంగాణలో యాజ్ ఇన్ హైదరాబాద్ ఇది ఒక రియల్ ఎస్టేట్ బూమ్ బాగా నడుస్తుంది కాబట్టి సో ఇప్పుడు చాలామంది ఎక్కువగా భయంకరంగా ఈ రియల్ ఎస్టేట్ స్కామ్స్కి గురవుతున్నారు. మెయిన్ వీళ్ళు బిల్డర్స్ కానీ ప్రమోటర్స్ కానీ ఇందులో బేసిక్గా చేసేది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ప్రీ లాంచ్ ఆఫర్స్ కింద చాలా తక్కువకే పర్ స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నాం. ఒక పెద్ద అపార్ట్మెంట్, ఒక పెద్ద ఎన్నో ఎకర్స్లో మేము కట్టబోతున్నాం ఈ ప్రాజెక్ట్ని. సో ప్రీ లాంచ్ ఆఫర్, ఇంకా బేస్మెంట్స్ కూడా వేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాము, మా దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. సో మేము స్టార్ట్ చేసేదానికి ఇనిషియల్గా మేము ప్రీ లాంచ్ ఆఫర్స్ పెడుతున్నాము. పర్ స్క్వేర్ ఫీట్ అంటే ఒక అపార్ట్మెంట్ ఒక 1500 స్క్వేర్ ఫీట్ కానీ 1600, 1800 స్క్వేర్ ఫీట్ ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ కింద వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. దాన్ని పర్ స్క్వేర్ ఫీట్ 2100 అంటే 5000 రూపాయలు ఉన్న పర్ స్క్వేర్ ఫీట్ ఉన్న చోట 2100కే 2300కే మేము పర్ స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నామని చెప్పి ప్రీ లాంచ్ ఆఫర్స్ సగం రేట్కే ఇంకా సగం రేట్ తక్కువ అన్నట్టు కూడా పెడతారు. పెట్టి మళ్ళీ అందులో ఆఫర్స్ ఎలా పెడతారు, ఫస్ట్ 60 ఫ్లాట్స్కే, ఫస్ట్ 100 ఫ్లాట్స్కే అని ఇట్లా పెడతారు అనమాట. జనాలు ఇక్కడ ఏంటంటే అదేంటి మరి అంత తక్కువ అమ్మితే మా ఇదేదో మోసంగా ఉంది అనుకుంటారు కదా. సో అలా డౌట్ రాకుండా ఓన్లీ ఫస్ట్ 100 ఫ్లాట్స్ బుకింగ్ ఈ ఆఫర్ అంటాడు వాడు. అనగానే వీళ్ళు పాపం ఎగబడి కొనేస్తారు. అసలు వాడి దగ్గర పర్మిషన్స్ ఉన్నాయా లేవా, రేరా అప్రూవల్ ఉందా లేదా, అసలు ఏం చూసుకోకుండా, హెచ్ఎండి పర్మిషన్స్ ఉన్నాయా అసలు ఏం చూసుకోకుండా కొనేస్తారు, తీరా బోల్తా పడతారు. కృష్ణకాంత్ గారు, దీంట్లో మనం గమనిస్తే ఈ ఫ్రీలాన్స్ ఆఫర్లో
అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం అసలు ల్యాండ్ మీద కనీసం అంటే ఈ ఓపెనింగ్ స్టోన్ కూడా కొనకుండా జస్ట్ ఖాళీ ల్యాండ్ చూపించేసి ఈ ఖాళీ ల్యాండ్లో 36 అపార్ట్మెంట్ కడతామని చెప్పేసి అనే కదా వాళ్ళు ఫ్రీలాన్సింగ్ ఆఫర్ మొదలుపెట్టేది, లేదంటే బిల్డింగ్ కట్టిన తర్వాత చేస్తారా? అసలు అక్కడ ఒక ఓపెనింగ్ స్టోన్ కాదు, ఒక స్టోన్ కాదు, అసలు ఏమి గేట్లు కూడా ఉండవు. ఒక పెద్ద ఖాళీ స్థలం చూపిస్తాడు. ఇనిషియల్గా కొద్దిగా అక్కడక్కడ హంగామాలాగా కొన్ని బ్యానర్స్ పెడతాడు, అది పెట్టి ఇక్కడే మన ప్రాజెక్ట్ కొన్ని అక్కడ స్టోన్ ఇక్కడ స్టోన్ పాతి పెట్టి ఇదే మన ల్యాండ్, ఇక్కడ మనం పెద్ద ప్రాజెక్ట్ ఇది కట్టబోతున్నాం అని చెప్పి పెద్ద పెద్ద రంగుల బ్రోచర్స్ ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్స్లో మంచి ప్రాజెక్ట్స్ గురించి కొద్దిగా సమాచారం పెడతారు. అంతేగాని అసలైన వాళ్ళకి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, రేరా అప్రూవల్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా, ఇవేం బెటర్ అనమాట. సో ఏం లేకుండానే జనాలకి ఇట్లా ఆఫర్స్ పెట్టి వీళ్ళు ఇట్లా మంచి రంగురంగుల ప్రపంచం చూపిస్తారు కాబట్టి కస్టమర్స్ కూడా పాపం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య హైటెక్స్ దగ్గర ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ప్రాపర్టీ షోస్ అవుతూ ఉంటాయి అనమాట. అక్కడ కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే వీళ్ళు యొక్క వాట్ వి సే టెంట్స్ పెడతారనమాట. పెట్టి అక్కడ వీళ్ళు ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ అని అదే అని చెప్పి దే స్టార్ట్ సెల్లింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైటెక్స్లో ఈ క్రెడై అని ఉంటుంది వన్ ఆఫ్ ది మెయిన్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అది. ఇట్స్ లైక్ ఏ క్వాసీ గవర్నమెంట్ బాడీ. అది గవర్నమెంట్తో కంప్లీట్ గవర్నమెంట్ కాకపోయినా క్వాసీ గవర్నమెంట్ అనమాట. సో వాళ్ళు ఇలాంటి వాటికి పర్మిషన్స్ ఇచ్చి చేపిస్తున్నారు. జనరల్లీ క్రెడానే ఇలాంటి వాటిని ఆపాలి ఇనిషియల్గా. వీడి దగ్గర ఇవి లేవు, హెచ్ఎండి పర్మిషన్స్ లేవు, వీడు వచ్చి మన దాంట్లో స్టాల్ ఎలా పెడతాడని చెప్పి ఫస్ట్లోనే వాళ్ళు ఆపేస్తే అసలు కస్టమర్స్ ఇలాంటి వాటికి వెళ్ళి ఎగ్జిబిషన్స్కి వెళ్ళి మోసపోరు కదా. అంటే వాళ్ళు వచ్చే కస్టమర్స్ కూడా ఆ క్రెడిబిలిటీ వస్తున్నారు అక్కడ దాకా. ఎగ్జాక్ట్లీ. అలాంటి ఎగ్జిబిషన్స్లో పెడితే వీళ్ళు డెఫినెట్లీ ఇతనికి అన్ని పర్మిషన్స్ ఉండే ఉంటే లేకపోతే ఇక్కడ స్టాల్ ఎందుకు పెడతారని చెప్పి వాళ్ళందరూ వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చిన కస్టమర్స్కి ఇలాంటి ప్రీ లాంచ్ ఆఫర్స్ చూసి ల్యూర్ చేసి వాళ్ళని ఆశ పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి వాళ్ళని లాస్ట్కి మోసం చేస్తున్నారు. కృష్ణకాంత్ గారు, ఫ్రీలాన్స్ ఆఫర్ అంటే నాకు గుర్తొచ్చింది. నేను కూడా కొన్ని ఫ్రీలాన్స్ ఆఫర్ని చూసాను. అంటే ఆఫర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, ఇక్కడ పెద్ద మెడికల్ కాలేజీ అని అవన్నీ కూడా ఇమాజినేషన్ బిల్డప్ ఆన్ గ్రాఫిక్స్. సో అంత ఖాళీ ప్లేస్లోనే ఇక్కడ వాళ్ళకి పెద్ద స్కూల్ రాబోతుంది, ఇంటర్నేషనల్ స్కూల్ రాబోతుంది, ఇక్కడ పెద్ద హాస్పిటల్ కట్టబోతున్నారు. ఏం కట్టరు, మొత్తం అంతా కూడా ఓపెన్ ల్యాండే. అంతా కూడా గ్రాఫిక్ మాయాజాలంలోనే ఈ రకమైన మోసాలు ఎక్కువగా ఫ్రీలాన్స్ ఆఫర్లు ఎందుకు జరుగుతున్నాయి సార్? ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రాబ్లం మెయిన్ ఏంటంటే అండి, రియల్ ఎస్టేట్ చాలా కాస్ట్లీ అయిపోయిందండి. ఒక మధ్యతరగతి కుటుంబీకుడికి ఎవరికైనా సరే ఇప్పుడు సొంతిల్లు అనేది ఎప్పటి నుంచో ఒక కళ. అది ఎవరికైనా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక మధ్యతరగతి వాడు ఉన్నాడంటే వాడికి సొంతింటి కళ అనేది ఎప్పటికీ ఉంటుంది. అది సో సొంతింటి కళ ఇవాళ రోజు ఇలాంటి ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాదు, ఇలాంటి ముంబై, బెంగళూరు ఇలాంటి మెయిన్ సిటీస్లో ఒక సొంతింటి కళ అనేది అసలు చాలా కష్టమైపోయింది మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో అలాంటి పరిస్థితిలో ఒక మిడిల్ క్లాస్ వాడికి కరెక్ట్గా టార్గెట్ అవుతాడు. అలాంటి వాడు ఇలాంటి స్కామ్స్కి అప్పుడే టార్గెట్ అవుతాడు. తక్కువ రేట్లో వస్తుందని చెప్పి వీళ్ళు ఈజీగా మోసం చేయగలుగుతారు అలాంటి వాళ్ళని. సో అదే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అలాంటి మిడిల్ క్లాస్ కళనే వీళ్ళు ఇవాళ రోజు పెద్దగా చూపించేసి అదే వాళ్ళని ఆశ పెట్టి వాళ్ళని మోసం చేయడానికి దోహదపడుతుంది. కృష్ణకాంత్ గారు, ప్రధానంగా మనం కమ్ బ్యాక్ టు మీదేమైతే ఒక కేసు టేకప్ చేసి కేసు డీల్ చేస్తున్నారో సాహితీ ఇన్ఫ్రా. సో ఈ సాహితీ ఇన్ఫ్రాలో వాళ్ళు ఏ రకంగా వీళ్ళు ఫ్రీలాన్స్ ఆఫర్ని పెట్టారు, ఏ రకంగా మోసాలు చేశారు అంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం దాదాపుగా 1700 మంది కస్టమర్లు దాదాపుగా 1000 కోట్లకు పైబడి కూడా మోసం చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. దీంట్లో ఈ సాహితీ ఇన్ఫ్రాలో మీ దగ్గర వచ్చిన కేసులు ఎలాంటివి, తర్వాత ఫ్రీలాన్స్ ఆఫర్లు ఏ రకంగా పెట్టారు, ఏ రకమైన మోసాలు చేశారు సార్? ఇది యాక్చువల్లీ 2019లో ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ అండి. ఈ సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి బూడాటి లక్ష్మీనారాయణ, హీఈస్ ద డైరెక్టర్ మెయిన్ A1 ఇన్ ద కేస్ ఆల్సో. ఆయన ఎండి కూడా ఈ కంపెనీకి. నెక్స్ట్ అతని వైఫ్ పార్వతి అని, బూడాటి పార్వతి, అండ్ కొడుకు బూడాటి సాత్విక్, వీళ్ళేమో కో డైరెక్టర్స్. అతనితో పాటు ఇంకా వేరే పార్ట్నర్స్ కూడా ఉన్నారు, పూర్ణచంద్రరావు అని ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు డైరెక్టర్స్ వాళ్ళందరూ. సో వీళ్ళందరూ కలిసి సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ అని చెప్పి ప్రారంభించి ఈయన 2019లో ఈ సాహితీ శర్వాణి ఇలైట్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ పెట్టాడు అమీన్పూర్ సంగారెడ్డిలో. అదేంటంటే వన్ ఆఫ్ ది తెలంగాణలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. అది 23 acres ఈచ్ ఫ్లోర్ 38 towers అండ్ 10 towers అండ్ 38 floors. అలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కింద ప్రొజెక్ట్ చేశాడు. అండ్ దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోయింది, 23 acres రెడీగా ఉన్నాయి అన్నట్టుగా చెప్పాడు. అండ్ ఇంకోటి ఏంటంటే సో దానికి అలా చూపించి మంచి బ్రోచర్స్ ఇట్లానే హైటెక్స్లో అక్కడిక్కడ స్టాల్స్ పెడతాము, ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెడతాము, ప్లస్ స్వతహాగా అతనే అడ్వర్టైజ్మెంట్స్ చేయడము, వెబ్సైట్లో పెడతాము, ఇలా అన్ని విధాలు సోషల్ మీడియాని యూజ్ చేసుకున్నాడు, టీవీ యాడ్స్ని యూజ్ చేసుకున్నాడు. అండ్ మోర్ ఓవర్ హీఈస్ ఎ ప్రామినెంట్ పర్సన్, హీ హాజ్ వెరీ గుడ్ కనెక్షన్స్. అక్కడున్న గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్తోనూ, అక్కడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉందో అక్కడ సత్సంబంధాలు ఉన్నాయి, ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీలో కూడా సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి. సో
ఇలా ప్రామినెంట్ పర్సన్ మంచి ఆల్రెడీ ఒక మంచి బిల్డరు ఆల్రెడీ ఇతను రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి చాలా. ఇప్పుడు ఈ సాహితీ శర్వాణి ఇలైట్ ఒకటి అమీన్పూర్లో పెద్ద ప్రాజెక్ట్, అది కాకుండా మళ్ళీ కొండాపూర్ ఇది కోంపల్లిలోను తెల్లాపూర్లోను మళ్ళీ అమరావతి దగ్గర మన ఆంధ్ర సైడ్ కూడా ఒక ప్రాజెక్ట్ ఈయనకి, అలా చాలా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇలాంటివి చూసి గారు ఇక్కడ వచ్చిన కరెక్షన్ అంటే కరెక్షన్ కాదు ఇంటరప్షన్, అంటే ప్రీవియస్ ప్రాజెక్టులు సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి చూపించి భారీ ఎత్తున మోసం చేయడం అనుకోవచ్చా? అంటే అవి ఇంకా సక్సెస్ఫుల్ అంటే ఒకటి రెండు కట్టాడైనా కట్టి అవి చూపిస్తూ ప్లస్ ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని నడుస్తున్నాయి, అవన్నీ కూడా బాగున్నాయి కదా అన్న టైంలోనే అట్లానే చూపించి చేసాడు ఇది. బట్ ఇప్పుడు ఐరనీ జోక్ ఏంటంటే అవన్నీ కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ఎగ్గొట్టాడు, అవి కూడా ఇప్పుడు ఏం డబ్బులు వాళ్ళకి ఏం వాపసు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ బాధితులు కూడా చాలామంది నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్స్ వాళ్ళు, కోంపల్లి వాళ్ళు, ఈ తెల్లాపూర్ వాళ్ళు కూడా ఫోన్లు చేసి సార్ మీరే మా కేసుని టేకప్ చేయండి అని చెప్పి ఇప్పుడు వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు. సో ఆ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు అయిపోయినాయి, అతను వాళ్ళని కూడా మోసం చేశాడు. సో మొత్తం మీద ఈ సాహితీకి సంబంధించిన వ్యవహారంలో ఎంతమంది మోసపోయి ఉంటారు సార్? మొత్తం అసలు ఈ ప్రాజెక్ట్ వరకు అయితేనే 1700 మంది ఉన్నారండి. ఇంకా ఆయన అన్ని ప్రాజెక్ట్స్ కలుపుకొని చూస్తే దగ్గర 3000-4000 మంది కస్టమర్స్ ఉంటారు. టోటల్ అమౌంట్ ఎంత ఉండొచ్చు సార్? ఎన్ని కోట్లు? నాకు తెలిసి అయితే ఈజీగా 2000 crores వరకు వెళ్తుందండి అది. ఓకే సార్. మరి ఇంత ఫ్రాడ్లో ప్రస్తుతం దీన్ని మీరే కస్టమర్ల తరపున కోర్టులో ఫైట్ చేస్తున్న పరిస్థితి, కోర్టులో కేసు ఎంతవరకు వచ్చింది, తర్వాత కేసు ఏ రకంగా ముందుకెళ్తా ఉంది, దీంట్లో ఏ అంశాల మీద మీరు ప్రాథమికంగా ఫైట్ చేస్తున్నారు సార్ కోర్టుకు సంబంధించి? అంటే కోర్టులో ఇనిషియల్గా నేను చేయలేదండి. ఇనిషియల్గా వీళ్ళందరూ ఏం చేశారంటే బిఫోర్ అప్రోచింగ్ మీ 2022లో వీళ్ళు పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చారు. అది ఆ కేసుని ఒక 48 members వెళ్ళి కస్టమర్స్, ఈ సాహితీ శర్వాణి ఇలైట్ వాళ్ళే 48 members వెళ్ళి కోర్టులో అది పోలీస్ స్టేషన్ కంప్లైంట్స్ ఇచ్చారు. సపరేట్ ఎఫ్ఐఆర్స్ లాంచ్ చేశారు అనమాట. చేస్తే సో పోలీసు వాళ్ళు ఏం చేశారు, అది కాగ్నిసెన్స్ కింద తీసుకొని జనరల్ సెక్షన్స్ 420, 406 అవి పెట్టి, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్ అవి పెట్టి అవి సీసీఎస్కి కామన్గా అన్ని ఒకటే తరహా కేసులు కూడా అన్ని కలిపి కామన్గా మన సీసీఎస్కి పంపించారు నాంపల్లి దానికి. సో వాళ్ళు టేకప్ చేశారు ఈ కేసుని, చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కానీ చాలా నత్తనడకన నడుస్తుంది. ఇప్పటివరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. అండ్ పోలీస్ యంత్రాంగం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కానీ చాలా స్లోగా చేస్తున్నారు. ఈ లోపల ఏమైందంటే ఇంకా వీళ్ళు ఈ లోపల మళ్ళీ అతన్ని ప్రెషరైజ్ చేసి కొద్దిగా చూడండి మాకు ఎంతో కొంత ఇవ్వండి అది ఇదని అడిగితే బాధితులు వెళ్ళి కొన్ని చెక్లు ఇచ్చాడు, అవి మళ్ళీ బౌన్స్ అయినాయి. మళ్ళీ అవొకటి నడుస్తుంది, ఇంక ఇట్లా కాదు అది ఇది అని చెప్పి ఇంకప్పుడు నా దగ్గరికి వీళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు నేను వీళ్ళకి అప్పుడు ఏం చెప్పానంటే ఫస్ట్ కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళి ఫస్ట్ అయితే మీరు ఒకసారి కంప్లైంట్ ఇచ్చి ఇవ్వండి యాజ్ ఎ కన్జ్యూమర్, ఎందుకంటే ఇది సిఆర్సీలో కూడా మీరు ఇవ్వచ్చు, మీకు హక్కు ఉంది. సో సిఆర్సీలో అప్పారావు గారు అని చెప్పి హీస్ ఫేమస్ ఫర్ కన్జ్యూమర్ కోర్ట్స్ కేసెస్ అనమాట. సో ఆయనని సజెస్ట్ చేశాను. సో వీళ్ళు కొందరు వెళ్ళి అందులో ఆయనని అప్రోచ్ చేశారు. చేసిన తర్వాత కొందరికి ఇప్పుడు ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చాయి వీళ్ళకి ఫర్గా, కన్జ్యూమర్ ఫోరమ్స్లో ఎప్పుడైనా సరే కన్జ్యూమర్కి ఫర్గానే వస్తాయి. సో వీళ్ళకి కొన్ని వచ్చాయి, కానీ ఆ వచ్చినాయి ఆర్డర్స్ వచ్చినాయి. అండ్ అతను అమౌంట్ రిటర్న్ ఇవ్వని వీళ్ళు ఎంతెంత కట్టారు, ఒక్కొక్కరు 40 లక్షలు 50 లక్షలు కట్టారు. సో ఆ అమౌంట్ రిటర్న్ ఇవ్వాలి విత్ ఇంట్రెస్ట్ 18% అని చెప్పి వచ్చింది. కాకపోతే అతను అది ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ అది ఎంతవరకు ఆర్డర్ని పాటిస్తాడని చూడాలి. మళ్ళీ అందులో ఉండే రోజులు అందులో ఉంటాయి. ఎనీవేస్ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఇంకా 45 days అయిపోయిన తర్వాత ఈపీ ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసుకొని అది ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు. బట్ ఇంకా ఇవి అది నడిపిస్తూనే అండ్ మెయిన్ నేను ఒక పాయింట్ ఇందులో తీసుకొచ్చానండి, అదేంటంటే రేరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. మన దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ 2016లో రేర్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. స్పెషల్లీ డిజైన్డ్ లెజిస్లేచర్ ఫర్ రియల్ ఎస్టేట్ స్కామ్స్, ఓన్లీ దాని గురించే స్పెషల్లీ డిజైన్ చేసిన యాక్ట్ అది 2016లో తీసుకొచ్చింది. 2017 నుంచి అన్ని స్టేట్స్లో రేరా ఇంప్లిమెంట్ అయి ఉంది, స్టార్ట్ అయ్యింది, రేరా ఆఫీసెస్ స్టార్ట్ అయినాయి. ఆ రేరా ఏ స్టేట్కి ఆ స్టేట్ రేరాని నడిపించే బాధ్యత ఆ స్టేట్ గవర్నమెంట్స్వి. సో మన దురదృష్టం ఏంటంటే తెలంగాణలో 2017 నుంచి రేరా ఉన్నా కూడా ఇప్పటివరకు దానికి ఒక పర్మనెంట్ బాడీ లేడు, ఒక పర్మనెంట్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ లేడు, చైర్మన్ లేడు, ఏం లేడు. అది ఎవరైతే అంతకుముందు సోమేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీ, నెక్స్ట్ శాంతి కుమార్ గారు, ఎవరైతే చీఫ్ సెక్రటరీస్ ఉన్నారో జిహెచ్ఎంసీ చైర్మన్స్ ఉన్నారో వాళ్ళకి ఇది అడిషనల్ పవర్స్ లాగా అడిషనల్ డ్యూటీస్ లాగా ఇది అప్పగించారు. వాళ్ళేమో జిహెచ్ఎంసీ పనులు చూసుకోవడానికి వాళ్ళు టైం సరిపోతుంది, ఇంక ఇది కూడా ఏం చూసుకుంటారు, ఈ కేసెస్ ఏం చూసుకుంటారు. సో ఇదలా 2017 నుంచి అలా రేరా నామకే వస్తే పెట్టారు, అలా నడుస్తుంది అంతే అది. సో వీళ్ళు నా దగ్గరకు వచ్చిన తర్వాత మొన్న 2022 తర్వాత ఈ ఆఫ్టర్ కన్జ్యూమర్ ఫోరమ్స్ ఇవన్నీ అప్రోచ్ పంపించిన తర్వాత నేను నెక్స్ట్ వీళ్ళని రేరా మీద ఫోకస్ చేద్దాం, అసలు రేరా ఎందుకు పండుకుంది ఇది స్టేట్లో, అసలు ఈ కేసు చేయాల్సిందే రేరా, వాళ్ళు టేకప్ చేసి చేయొచ్చు, రేరా ఎందుకు అసలు దీని కాగ్నిజెన్స్ కింద తీసుకొని చేయట్లే అని చెప్పి వీళ్ళకి మొన్న June 25th రోజు లాస్ట్ మంత్ నేనే పర్మిషన్స్ తీసుకొని అన్ని పర్మిషన్స్ తెప్పించి మన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయించి మెయిన్ రేరా అండ్ గవర్నమెంట్ దీన్ని బాధ్యత కింద తీసుకొని ఫస్ట్ ఈ బాధితులకి నేను కొన్ని డిమాండ్స్ చెప్పామన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ థింగ్ జస్ట్ లైక్ అప్పుడు సత్యం స్కామ్ ఎట్లా అయింది,
అండ్ ఇప్పుడు అగ్రిగోల్డ్ స్కామ్ అక్కడ ఆంధ్రలో అయితే వాళ్ళు కూడా విడతల వారికి డబ్బులు ఇస్తున్నారు కదా, అలానే ఇది స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇది అసలు రేరానే 2019 ప్రాజెక్టు, మన స్టేట్లో 2017 నుంచి రేరా ఉంది. బట్ రేరానే వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే అసలు వీళ్ళ ప్రీ లాంచ్ ఆఫర్స్ రేరా పని ఇంకోటి మెయిన్ అండి ఏంటంటే సెక్షన్ 35 కింద వాళ్ళు అసలు డైరెక్ట్గా కాగ్నిజెన్స్ కింద తీసుకొని ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళే అసలు వాళ్ళ పని రెగ్యులేటరీ అథారిటీ, దాని పేరులో ఉంది రెగ్యులేటరీ అథారిటీ. ఎవరైనా ఇట్లా ఇంత పెద్ద పెద్ద వెంచర్లు చెప్పబెట్టకుండా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే వాళ్ళే యాక్షన్ తీసేసుకుని అసలు ఆపేయాలి. అది అసలు అతను హైటెక్స్లోనూ అక్కడిక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు ఆపాలి అతన్ని. ఇవన్నీ చేయలే వాళ్ళు. చేయకుండా 2019లో వీళ్ళు అమాయకులుగా వెళ్ళి వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి మోసపోయారు. రేరా అప్పుడే 2017 యాక్టివ్గా ఉంటే అసలు ఇలాంటి వాడు పెట్టేవాడే కాదు, స్టాల్స్ వరకు వెళ్ళేదే కాదు, ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ ఇంత ప్రచారం ఇవంతా అయ్యేది కాదు, వీళ్ళు మోసపోయారు కాదు. సో రేరా ఫెయిల్యూర్ ఏంటి మీనింగ్? ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అది. సో అందుకని గవర్నమెంట్ని రేరాని పార్టీ చేస్తూ మేము గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ బ్యాక్ దర్ ఇన్వెస్ట్మెంట్స్. ఐదర్ జస్ట్ సిమిలర్లీ సత్యం స్కామ్లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా తీసుకుంది, అండ్ నెక్స్ట్ అగ్రిగోల్డ్లో ఇప్పుడు అక్కడ విడతల వారిగా అక్కడ ఉన్న గవర్నమెంట్ కొద్దిగా ఇస్తుంది. సో అలా అన్న వీళ్ళు డబ్బులు బ్యాక్ ఇవ్వండి, లేదా రేరానే తట్టి లేపి రేరా ఇప్పటికైనా నిద్ర లేరా అని చెప్పి దాన్ని తట్టి లేపి ఇప్పటికైనా మీ పని మీరు చేయండి. అతని మీద సుమోటో కింద యాక్షన్ తీసుకొని అసలు అతన్ని ప్రాసిక్యూట్ చేసి వీళ్ళ డబ్బులైనా వాపస్ ఇవ్వాలి. లేకపోతే రేరా అండి ఎంత పవర్ఫుల్ యాక్ట్ అంటే అది, ఇట్ హ్యాస్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్ పవర్స్ అనమాట. అన్ని పవర్స్ ఉన్నాయి రేరాకి. అందుకే రేరా తీసుకొచ్చారు. స్పెషల్లీ రియల్ ఎస్టేట్ స్కామ్స్లో ఇలాంటి వాళ్ళని శిక్షించడానికి, ప్రాసిక్యూట్ చేయడానికి, అన్ని విధాలుగా చేయడానికి రేరాని తీసుకొచ్చారు సపరేట్గా. వీళ్ళు మళ్ళీ సపరేట్గా చుట్టూ వేరే కోర్టులు వేరే పోలీసులు అవసరం లేకుండా దాన్ని తీసుకొచ్చారు. కానీ వీళ్ళు ముక్కు ఎక్కడ ఉందంటే పాపం ఈ బాధితులు ఇలా చూపిస్తున్నారు కానీ ఇలా చూపించట్లేదు, డైరెక్ట్ రేరాకి వెళ్ళట్లేదు. ఫస్ట్ పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు. కన్జ్యూమర్ ఫోరం దట్స్ ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్యారలల్ రెమెడీ, అది వాళ్ళు కరెక్ట్గానే వెళ్ళారు. కానీ మెయిన్ ఇది తీసుకోవాల్సిన ఎవరు తీసుకోవాలి ఈ కేసుని? రేరా వాళ్ళు తీసుకోవాలి. సో రేరాని అదే అడిగాం మేము, మీరు ఐదర్ గవర్నమెంట్ ఇలానే చేయండి, సత్యం స్కామ్ లాగా అగ్రిగోల్డ్ వాళ్ళని డబ్బులు వాపస్ ఇచ్చేయండి వీళ్ళది, ఆ స్కామ్స్ ప్రకారం ఎట్లా అయినా ఆ ప్రకారంగా దీన్ని కూడా హ్యాండిల్ చేయండి అన్నాం. లేదా రేరానే మీరు సరిగ్గా చేసి ఆ రేరా ద్వారా సెక్షన్ 8 ఆఫ్ రేరా ఏంటంటే ఇలాంటి పెండింగ్ ప్రాజెక్ట్స్, అసలు ప్రాజెక్ట్స్ అయిపోయిన వాటి గురించి ఉన్న ప్రాజెక్ట్స్ని వాళ్ళే దాన్ని తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఐదర్ గవర్నమెంట్ బాడీస్ ద్వారా కానీ లేకపోతే థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ కానీ ఎవరికైనా ఇచ్చి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు వాళ్ళు. ఇలాంటివి కూడా చేయొచ్చు. ఆ బిల్డర్ని మొత్తానికి అతని రిజిస్ట్రేషన్స్ అన్ని క్యాన్సిల్ చేయించి వీళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయి సెక్షన్ 8 ద్వారా రేరా యాక్ట్ తీసుకొని వీళ్ళే థర్డ్ పార్టీకి ఇచ్చి కంప్లీట్ చేయొచ్చు ఆ ప్రాజెక్ట్ని. సో ఇలాంటి పవర్స్ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేయండి. లేదంటారా ఒక కమిటీ ఫామ్ చేయండి. రేరా ద్వారానే ఒక కమిటీ ఫామ్ చేసి ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ని, ఎక్స్ చీఫ్ ఇంజనీర్స్ ఆఫ్ R&B అండ్ వీళ్ళనే ఎవరైతే బాధితులు ఉన్నారో ఎలాటీస్ అంటారు వీళ్ళని, ఈ ఎలాటీస్నే వీళ్ళందరినీ కూడా తీసుకొని ఆ కమిటీలో మొత్తం డేటా ప్రొక్యూర్ చేయండి. అసలు ఎంతమంది అడ్వాన్స్లు ఇచ్చారు, ఎంతమంది ఫుల్ అమౌంట్స్ పే చేశారు, అసలు మొత్తం ఆ ప్రాజెక్ట్ సంబంధించిన డేటా అంతా తీసుకొని దాని ప్రకారంగా వాళ్ళకి అయితే డబ్బులైనా బ్యాక్ ఇవ్వండి, లేదంటే విత్ ఇంట్రెస్ట్, లేకపోతే ఆ ప్రాజెక్ట్స్ అన్న థర్డ్ పార్టీకి ఇచ్చి కంప్లీట్ చేయండి అనేది మేము డిమాండ్ చేసాం. సో లాస్ట్కి మొన్న సత్యనారాయణ గారు ఇప్పుడు రీసెంట్గా ఫైనల్లీ రేరాకి ఒక పర్మనెంట్ చైర్మన్ నెక్స్ట్ 5 yearsకి అపాయింట్ అయ్యారు. అది కూడా ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2022లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఒక NGO ఉంది, పద్మనాభరెడ్డి గారు నడిపిస్తుంటారు. ఆయన సేమ్ రేరా ఇంత దయనీయ స్థితిలో ఉంది, మన స్టేట్లో చండాలంగా ఉంది, చాలా స్కామ్స్ అవుతున్నాయని చెప్పి ఆ రేరాకి ఇప్పుడు ఒక చైర్మన్ లేడు, అసలు ఏంటిది అని చెప్పి ఆయన హైకోర్టులో పిల్లేశారు, మన తెలంగాణ హైకోర్టులో వేస్తే అప్పుడు హైకోర్టు మన స్టేట్ గవర్నమెంట్ మొట్టింది. ఏంటిది ఇప్పటివరకు అసలు ఎవరు లేకపోవడం ఏంటి, పర్మనెంట్ బాడీ లేకపోవడం ఏంటి అని అంటే అప్పుడు ఇమీడియట్గా మొన్న రీసెంట్గా ఇప్పుడు మొన్న జూన్లో జూలైలో ఆయనని అపాయింట్ చేశారు. సో ఇది పరిస్థితి. ఇప్పుడు సత్యనారాయణ గారు హూ హ్యాస్ అ గుడ్ ట్రాక్ రికార్డ్, ఎక్స్-IAS ఆఫీసర్, సో ఆయనకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి ఆయన ఇది కేసుని జాగ్రత్తగా మంచిగా హ్యాండిల్ చేస్తారని నమ్మకం మాకుంది. సో దాని భాగంగానే మొన్న July 5th లెటర్ ఆఫ్ రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళి నేను బాధితులందరినీ తీసుకొని వెళ్ళి పర్సనల్గా ఆయన కలవడం జరిగింది మర్యాదపూర్వకంగా. అండ్ ఆయనకి కేసు స్టడీస్ మొత్తం నేను ఒక కేస్ స్టడీస్ కూడా రాశాను. సంపద లివియా ప్రాజెక్ట్ అని యూపీ నోయిడాలో అట్లనే అయిందండి ఒక కేసు. సో అప్పుడు ఏమైందంటే అక్కడ యూపీ రేరా, మన రేరా తప్ప వేరే దేశంలో ఉన్న యూపీ రేరా, మహారాష్ట్ర రేరా, కర్ణాటక రేరా వీళ్ళందరూ బాగా ఫంక్షన్ చేస్తున్నారు, ఇలాంటి కేసెస్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు కూడా అక్కడ. సో సేమ్ ఇట్లానే సంపద లివియా ప్రాజెక్ట్ అనేది అక్కడ యూపీ రేరా ఇట్లానే హ్యాండిల్ చేసింది. ఆ ప్రాజెక్ట్ కూడా ఇట్లానే సిమిలర్ కేసు, 90% సేమ్ కేసు ఇలానే. అందులో కూడా బిల్డర్ ఇట్లానే మోసం చేస్తే సో యూపీ రేరా ఏం చేసింది, థర్డ్ పార్టీ కాంట్రాక్టర్కి ఇచ్చి ఈ బాధితులకి నచ్చిన కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు కంప్లీట్ చేపిస్తుంది. సో సిమిలర్ లైన్స్లోనే ఇది కూడా చేపేయండి అని చెప్పి ఈ కేస్ స్టడీస్ కూడా లెటర్ ఆఫ్ రిప్రజెంటేషన్లో నేను రాయడం జరిగింది. అవన్నీ రాసి ఈ కేస్ స్టడీస్ పరిధిలోనే పందాలోనే మీరు కూడా ఇది ట్రై చేయండి సార్ అని చెప్పాము. ఆయన తప్పకుండా త్వరలోనే దీనికి ఒక లాజికల్ సొల్యూషన్ చేస్తానండి అని చెప్పి మాకు మాట ఇచ్చారు. సార్ ఫైనల్గా కృష్ణకాంత్ గారు దీనికి సంబంధించి ఎవరైనా సరే ఒక ల్యాండ్ తీసుకోవాలనుకున్నా లేకపోతే ఒక ప్రాపర్టీ తీసుకోవాలన్నా ఎలాంటి పర్మిషన్స్ ఉండాలని చెప్పేసి మీరు చెప్తారు? చాలా గుడ్ క్వశ్చన్ అడిగారండి.
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు తీసుకునే ల్యాండ్ అయినా కానీ ఒక అపార్ట్మెంట్ అయినా కానీ ఫస్ట్ పాస్ట్ ఆ ల్యాండ్కి సంబంధించిన పాస్ట్ 30 years లింక్ డాక్యుమెంట్స్ నుంచి అన్నీ చూసుకోవాలి. ఆ లింక్ డాక్యుమెంట్స్ జిరాక్స్ సెట్ అంతా తీసుకొని క్లియర్గా అన్నీ చూసుకొని ఒక మంచి లాయర్కి ఇచ్చి ఫస్ట్ ఆ డాక్యుమెంట్స్ని వెట్ చేయాలి. డాక్యుమెంట్స్ వెట్టింగ్ అంటారు. అంటే ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ మంచిగా పర్యవేక్షించి ఆ లాయర్ అన్నీ చూసి అన్నీ బాగున్నాయా లేవా అన్నీ చూస్తారు. లీగల్ ఒపీనియన్ కూడా అనొచ్చు. లాయర్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ పాస్ట్ 30 years డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, అతను ఎట్లా మినిమం పాస్ట్ 15 years to 30 years ఎంకంబరెన్స్ ఈసీస్ ఎలా ఉన్నాయి, ఏమేమి పర్మిషన్స్ అతనికి ఉన్నాయి, డిటిసిపి లేఅవుట్స్ ఆ పర్మిషన్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయా, హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయా, జిహెచ్ఎంసీ పరిధిలో అసలు ఏమేమి ఉన్నాయి, ఈయన అసలు ఏమేమి అది ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే దాని అది నెక్స్ట్ డెవలప్మెంట్ చేయాలంటే కన్వర్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఆ కన్వర్షన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడా, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇలాంటివన్నీ చూపించుకోవాలి. ఇవన్నీ ఎవరు చూస్తారు? ఒక సామాన్య ప్రజలకి ఇవన్నీ ఇంత నాలెడ్జ్ ఉండదు, ఇంత ఉండదు వాళ్ళకి. పాపం వాళ్ళు ఏంటంటే లేటెస్ట్ పహానీలు, లేటెస్ట్ అవి కొద్దిగా సేల్డీడ్ అవి కరెక్ట్గా ఉన్నాయా అవి ఉన్నాయా అని చూసుకుంటారు. అంతేగాని ఒక లాయర్కి ఈ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి సార్ పలానా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, పలానా అపార్ట్మెంట్ కొందాం అనుకుంటున్నాను, పలానా అగ్రికల్చర్ ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను, లేదా ఒక ప్లాట్ కొందాం అనుకుంటున్నాను, దీనికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకురావాలి సార్, ఈ డాక్యుమెంట్స్ అని తీసుకొస్తారు మీరు చూడండి సార్ అంటే వాళ్ళు చెప్తారు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో. ఆ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళి లాయర్కి ఇస్తే ఆయన మొత్తం క్షుణ్ణంగా అన్ని పరిశీలించి కొద్దిగా టైం తీసుకొని హార్డ్లో ఒక 3-4 days పడుతుందండి అంతే. 3-4 days మంచి టైం తీసుకొని మంచిగా అన్ని క్షుణ్ణంగా వెట్ చేసి చూసి వాటిని ఒక లీగల్ ఒపీనియన్, ఒక లీగల్ రిపోర్ట్ ఇస్తాడు ఆయన, తీసుకోవచ్చా లేదా అని. దాన్ని బట్టి వాళ్ళు ఇంకా తీసుకోవచ్చు. ఇలా చేస్తే మోసాలు చాలా తగ్గుతాయి అండ్ చాలామంది సేవ్ అవుతారు. థ్యాంక్ యూ కృష్ణకాంత్ గారు. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అంటే చూస్తున్నారు కదా, ఈ ఆర్థికపరమైన నేరాలకు సంబంధించి ఇది ఒక్కటే కాదు, ఇలాంటి నేరాలు చాలా ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా మళ్ళీ మనం కృష్ణకాంత్ గారితో మాట్లాడి కేస్ స్టడీ లాగా ఏ రకంగా మోసం చేస్తున్నారు, ఏ రకంగా మోసాలు పాల్పడుతున్నారు, ఏ రకంగా మనం సేఫ్ జోన్లో ఉండాలని చెప్పన్న అన్ని విషయాలను మళ్ళీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే మీరు చూడండి, ఏదైనా సరే మన చేతుల్లో పని, ఏదైనా ఒక ల్యాండ్ తీసుకోవాలనుకుంటే గుడ్డిగా ప్రకటనలు నమ్మటం, గుడ్డిగా వాళ్ళ గతంలో ఉన్న ప్రాజెక్టులు నమ్మడం కాకుండా మీ అంతటా మీరుగా ఒక అడ్వకేట్ని పెట్టుకుని లీగల్ ఒపీనియన్ తీసుకుంటే డెఫినెట్గా మీరు మోసపోయే అవకాశం లేదని చెప్పి కూడా చాలా స్పష్టంగా అడ్వకేట్ కృష్ణకాంత్ గారు చెప్తున్న పరిస్థితి ఇది. నా డిబేట్ ఖచ్చితంగా మళ్ళీ మరోసారి మరొక ఎక్స్క్లూజివ్ డిబేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ దినారెడ్డి సైనింగ్ ఆఫ్.